నా బర్త్డే రోజు మా అన్నయ్యలతో కలిసి ఎకో పార్క్ లో చాలా సరదాగా గడిపాం. రెస్టారెంట్కి వెళ్ళాం, ఎకో పార్క్కి వెళ్ళాం. అక్కడ పక్షులతో చాలా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కేక్ కూడా కట్ చేసాం. అది మొత్తం వీడియోలో అప్లోడ్ చేసాం, స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశానిక్ష ఛానల్. పుట్టినరోజు అని పొద్దున్నే టెంపుల్కి వెళ్ళేసి వచ్చా. తర్వాత ఆఫ్టర్నూన్ అన్నయ్య వాళ్ళు వచ్చాక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి ఎకో పార్క్కి వెళ్ళాం. ఇక్కడ మా చిన్నన్నయ్యను వీడియో తీస్తుంటే వద్దన్నాడు. నేను, మా పండన్న, మా చెల్లి వెనకాల కూర్చొని డాన్స్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చేసాం. ఇక్కడ మా పండన్న వీడియో తీస్తూ అందరినీ హాయ్ చెప్పమంటే చెప్పాం. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. వచ్చేలోపు పైన డిజైన్స్ బాగున్నాయని చూస్తున్నాం. ఇక్కడ నేను, మా పండన్న, మా చెల్లి ఫోటో దిగాం. ఇప్పుడు మేము ఎకో పార్క్కి వెళ్తున్నాం. టైం 3:30 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 4 అవుతుందేమో. యాక్చువల్లీ పార్క్ 6:30 వరకే ఉంటుందంట. సమ్మర్ కాబట్టి 7 వరకు ఉంది మా లక్.
ఈ చెరువు పార్క్ లోపలికి వెళ్ళాక బాగా కనిపిస్తుంది. ఎకో పార్క్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వంతెన కనపడుతుంది కదా, పార్క్ లోపలికి వెళ్ళాక నడుచుకుంటూ ఇక్కడికి వస్తాం. ఈ వంతెన పై నుంచి చూస్తే ఈ చెరువు బాగా కనపడుతుంది, వ్యూ బాగుంటుంది. మేమైతే ఇప్పుడు ఎకో పార్క్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఎకో పార్క్ వచ్చేసాం. అన్ని కార్లే ఉన్నాయి, చాలా ఎండ కొడుతుంది. మేము ఇక్కడ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాం. ఇది పార్క్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. పార్క్ లోపలికి వెళ్ళాక పక్షులను చూడడానికి మళ్ళీ ఇంకొక టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ మాత్రం పిల్లలకైనా పెద్దలకైనా 150 రూపీస్. ఇక్కడైతే చాలా వేరే కంట్రీస్ బర్డ్స్ ఉంటాయి. మా చెల్లి అయితే బర్త్డే, హ్యాపీ బర్త్డే నిషానికి. గాలైతే సూపర్ ఉంది. ఇప్పుడు మేము పార్క్ లో ఎంటర్ అయ్యాం. Wow, beautiful flowers. చెరువు వ్యూ చూడాలనుకుంటే పార్క్ లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ వంతెన పై నుంచి నడుచుకుంటూ రావాలి. పార్క్ లోపలికి ఎంటర్ కాగానే స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే పక్షుల పార్క్ వస్తుంది. మేము ఫస్ట్ చెరువు పాయింట్ చూడడానికి వంతెన పై నుంచి నడుచుకుంటూ వెళ్ళాం.
వంతెన పై నుంచి నడుచుకుంటూ వెళ్తూ మధ్యన మేము ఫొటోస్ దిగాము. సన్సెట్ అవుతుందని చెరువు వ్యూ పాయింట్ చూద్దామని పార్క్ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ వంతెన పై నుంచి నడుచుకుంటూ వచ్చాం. ఒకవేళ పక్షుల ముందు చూడాలనుకుంటే పార్క్ లోపలికి రాగానే స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగాలి. మేము పార్క్కి వస్తుంటే ఫస్ట్ చెరువు కనపడింది కదా, అది ఇదే. ఈ మెట్లెక్కి చూస్తే చెరువు వ్యూ చాలా బాగా కనబడుతుంది. అక్కడ ఫోటో పాయింట్ కూడా ఉంది. చెరువు మధ్యలో సన్లైట్ బాగుంది కదా. మా చిన్నన్న ఇక్కడ వ్యూ బాగుందని ఫొటోస్ దిగాడు. ఇక్కడ నుండి చెరువు మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. వ్యూ బాగుంది కదా. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది. చాలాసేపు నడిచాం కదా, ఇక్కడికి వచ్చి కూర్చొని అందరం ఫొటోస్ దిగి ఆ తర్వాత పక్షులను చూడడానికి వెళ్ళాము. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే అవుట్ సైడ్ నుంచి సాంగ్స్ వినపడ్డాయి. మేము డాన్స్ చేసాం. ఇక్కడ మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఒకరు రైట్ సైడ్ నుంచి వాటర్ బాటిల్ పడేయడానికి విసిరేశారు. కొంచెం అయితే మాకు తగులుతుండే. ఎవరా అని చూసేసరికి వాళ్ళు అక్కడ సైడ్కి దాక్కున్నారు. ఇక్కడ నుంచి సాంగ్స్ వినిపిస్తున్నాయని మేము డాన్స్ చేసాం. कचिकली साटा मासूम चेहरा नियत नौराने साटा दिल है सुनहरा. कचिकली साटा मासूम चेहरा नियत नौराने साटा दिल है सुनहरा. पर्दे दे पीछे पिए किसनो पता, पर्दे दे पीछे पिए किसनो पता. एक फिल्मी में कसका चखावा तनु शरारत सिखावा जत मैडा लड़ावा. तनु शरारत सिखावा जत मैडा लड़ावा. మా చిన్నన్న ఎప్పుడు అటు సైడ్ ఫేస్ పెట్టి ఫొటోస్ దిగుతాడు.
ఒక్కసారి కూడా ఫేస్ చూపించాడు. ఇక్కడ పక్షుల అరుపులు వినపడగానే పక్షుల పార్క్ దగ్గరకు వచ్చేసామని హ్యాపీగా ఫీల్ అయ్యాం. అక్కడే ఎదురుగా కనపడేది పక్షుల పార్క్. ఇక్కడ మేము లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం, కానీ ఇక్కడ రైట్ సైడ్ రెడ్ కార్ కనబడుతుంది కదా, అదే పక్షుల పార్క్ ఎంట్రన్స్. కానీ మా నాన్న ఇటు నుంచి అంతా చూసుకుంటూ వెళ్ళాం అనేసరికి ఇటు నుంచి వెళ్ళాం. అలా వెళ్ళడం కూడా మంచిదైంది. ఇలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళాక మాకు ఒక మంచి గ్రీనరీ ప్లేస్ కనిపించింది. చాలా బాగా నచ్చింది. ఇక్కడ బయట నుంచి పక్షులను చూస్తూ మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇలా నడుచుకుంటూ పక్షుల పార్క్ వెనక సైడ్ వచ్చేసరికి మాకు ఆ గ్రీనరీ ప్లేస్ కనిపించింది. చుట్టూ చెట్లు, మొత్తం గ్రీనరీ, పచ్చదనం. చిన్న ప్లేస్ అయినా కానీ చాలా బాగుంది. ఎండలో నడుచుకుంటూ వచ్చినందుకు ఆ ప్లేస్ మాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలా చల్లగా ఉంది. చాలాసేపు అక్కడ ఆడుకున్నాం, ఫొటోస్ దిగాం, చాలా ఎంజాయ్ చేసాం. అక్కడికి వచ్చేపు ఆడుకున్న తర్వాత పక్షులు చూడడానికి వెళ్ళాం. ఇది దాటి ముందుకెళ్తే పక్షుల పార్క్ ఎంట్రన్స్. మేము అలా డైరెక్ట్ గా వెళ్ళక ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాం. ఇలా చుట్టూ తిరిగి వచ్చినందుకు మంచిగా ఈ ప్లేస్ లోకి వచ్చి ఆడుకున్నాం.
క్లియర్ గా కనపడుతుంది. అది మేము వచ్చిన ఎంట్రన్స్. మొత్తం పార్క్ మొత్తం చూడొచ్చు ఇక్కడ నుండి. క్లోజింగ్ టైం అవుతుందని ఇంకా ఆడుకున్నది చాలని పక్షులను చూడడానికి వెళ్ళాం. ఇప్పటిదాకా పార్క్లో ఆడుకున్నాం కదా, అందుకని అక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నాం. చాలాసేపటి నుంచి దాహం వేస్తుంది. మా దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ అయిపోయాయి. ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది, కానీ మా బ్యాడ్ లక్ అక్కడ వాటర్ బాటిల్స్ అన్నీ అయిపోయాయి. ఒక్క వాటర్ బాటిల్ కూడా లేదు. ఇంకేం చేస్తాం, కామ్గా పక్షులు చూడడానికి వెళ్ళిపోయాం. ఇక్కడ పక్షుల ఎంట్రీకి టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. వావ్, లోపలికి రాగానే ఎంత చల్లగా అనిపించిందో. మా అలసట అంతా మర్చిపోయాం. చాలా కూల్గా ఉంది లోపల. కింది నుండి పైనున్న పక్షుల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడెప్పుడు చుట్టూ తిరిగి పైకి వెళ్దామా అనిపించింది. పైకి వెళ్ళాక ఇలాంటి పెద్ద ప్యారెట్లు చాలా ఉంటాయి. అండ్ చాలా రకాల పక్షులు ఉంటాయి. వాటికి ఫుడ్ కూడా పెట్టచ్చు.
చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పండన్న కూడా ఎక్సైట్ అయ్యాడు. మా పండన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ ఎల్లో కలర్ పక్షులన్నీ చూడండి ఎంత బాగా ఎలుగుతున్నాయో. అది చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కొంచెం దూరం వెళ్తే చాలా రకాల క్యూట్ బర్డ్స్ వస్తాయి. అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాం. అలాగే ఆ తర్వాత ముందుకు వెళ్తే చాలా రకాల కలర్ఫుల్ బర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చాలా క్యూట్ గా ఉన్నాయి. మా పండన్న పట్టుకుందామని ట్రై చేశాడు. వాటిని చూస్తే పట్టుకోవాలనిపించింది, కానీ టచ్ చేయొద్దని చెప్పారు. అందుకే వాటిని పట్టుకోలేదు. కానీ ఎంత క్యూట్గా ఉన్నాయో, వాటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ పక్షులకు ఫుడ్ కూడా తినిపించచ్చు. వాళ్ళు ముట్టుకోవద్దంటారు. నేను మా పండన్న మా చెల్లి చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశాం. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాటిని డైరెక్ట్గా టచ్ చేయొద్దన్నారు. ప్లేట్లో ఫుడ్ పట్టుకుని ఉంటే అవి ఆ ప్లేట్ మీదకి వచ్చి తిన్నాయి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ప్లేట్ తీసుకోవాలి. అన్న
నేనే పడుతుంది ఈరోజు ఎవ్వరు ప్లేట్ పట్టుకోరా ఇంకా పెట్టలేదు కానీ పట్టుకోరా మంచిగా భయం ఎందుకు ఏం జరగదు సరే ఇంకోటి ఓన్లీ మీకు లేపరా పేట్ పైకి లేపుతా అరే పేట్ పైకి లేపు ఇంకా అరే ఇక్కడ కలర్ఫుల్ ఉన్నారు మాకు ఇంకా కొద్దిసేపు ఇక్కడ ఉండాలనిపించింది కానీ మా నాన్న పెద్ద పక్షులను చూడడానికి వెళ్దాం టైం అవుతుంది రండి అని అన్నాడు అందుకని వెళ్ళాం మా చిన్న వాటి చూసి అవి కరుస్తాయని చాలా భయపడ్డాడు. అమ్మయ్య, ఇప్పుడు మేము పైకి వచ్చాం. ఇక్కడ కూడా అన్ని పక్షులకి ఫుడ్ తినిపించచ్చు. ఈ వ్యూ చాలా బాగుంది కదా.
గ్రీన్ ప్యారెట్ ఉందని మా అమ్మ అక్కడికి వెళ్ళమంటే వెళ్ళా. నేను వెళ్ళగానే అక్క దూరం జరిగింది, మళ్ళీ దగ్గరికి వెళ్తే మళ్ళీ దూరం జరిగింది. సర్లే ఆ అక్కకి ఇష్టం లేనట్టుందని నేను ఇటు వచ్చేస్తుంటే అక్క దగ్గర ఉన్న గ్రీన్ ప్యారెట్ ఎగురుకుంటూ వచ్చి మేము పట్టుకున్న ప్లేట్ మీద వాలింది. మా అమ్మకి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డక్ చూడండి ఎలా స్విమ్ చేస్తుందో. పక్షులు గూటికి వెళ్ళే సమయం కాబట్టి పక్షులన్నీ కలిసి గుంపులుగా రౌండ్గా తిరిగాయి. ఆ వ్యూ చూడడానికి అసలు రియల్ గా చాలా బాగుంది. ఫోన్లో సరిగ్గా ఇంకా రికార్డ్ కాలేదు కానీ రియల్ గా చూడాలి, చాలా బాగుంది. ఆ తర్వాత మేము పెద్ద ప్యారెట్ మకానా దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఒక ఆంటీ తన చేత్తో తినిపిస్తుంది. అయితే మా పండన్న తన చేత్తో కూడా తినిపించాలనుకున్నాడు. ఒక్కసారి తినిపిస్తే బాగుండని చాలా అనుకున్నాడు. కానీ మా దగ్గర ఫుడ్ ప్లేట్ లేదు. టైం అయిందని వాచ్మ్యాన్ అంకుల్ తీసుకున్నాడు. వాటికి చేతిలో పట్టుకొని తినిపించాలి. ఇక్కడ ఒక ఆంటీ పండన్నకి కొన్ని గింజలు పెట్టి తినిపించడానికి ట్రై చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. ఒక్కసారి తన చేతితో ప్యారెట్కి తినిపిస్తే చాలా బాగుంది అనుకున్నాడు. లాస్ట్కి మేము ఇంటికి వెళ్ళే సమయానికి అక్కడ ఒక ప్యారెట్ ఉంది, తినిపిస్తా అని వెళ్తుంది. మా డాడీ, చిన్నన్న, నేను కాళ్ళు వస్తున్నాయని ఇంటికి వెళ్దామని పిలుస్తున్నాం. మా పండన్న చేతితో తినిపించాలని చాలా ఎదురు చూశారు. చివరికి తన కల నెరవేరింది. తన చేత్తో స్వయంగా తానే తినిపించాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తను చాలా హ్యాపీ, మేము హ్యాపీ. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఇక్కడ. అసలు ఆ పక్షుల్ని చూస్తుంటే అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. కానీ మా చిన్నన్న భయపడి వెళ్దాంపా అని ఒక్కటే గోల చేశాడు. పైగా అందరికీ దాహం వేస్తుంది, అలసిపోయాం బాగా. అందుకనే ఇక అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఆ తర్వాత బయటకు వచ్చేసాం. ఇక మేము ఇంటికి వెళ్దామని పక్షుల పార్క్ నుంచి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసరికి అయితే వాటర్ బాటిల్స్ వచ్చేసాయి. కరెక్ట్ టైంకి బయటకు వచ్చాం. వచ్చేసాయి నుంచి చాలా దాహం వేస్తుంది. ఇప్పటికి వాటర్ బాటిల్స్ దొరికాయి. మేము హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి వాటర్ తాగాం. ఆ తర్వాత అక్కడ ఉయ్యాలలు కనిపించాయి, వెళ్ళి ఊగాం.
నడు చిన్ను. ఒక్కసారి పార్క్ క్లోజింగ్ టైం అయింది, చీకటి కూడా అయింది, మేము ఇంటికి వెళ్తున్నాము. The most prizeful bird. Make of friendly bird. వాళ్ళు ఇట్లా వేరు ఇట్లా ఆగా బాబాయ్, అటు అటు మన స్టెప్స్ అటు బాబాయ్. ఇట్లా కూడా పోవచ్చు బాబాయ్. ఇంకేం చేస్తానవే? ఎటు పోతున్నావు? No. వెళ్ళే దారిలో డ్రింకింగ్ వాటర్ కనబడితే వాటర్ తాగి మా బాటిల్స్ లో వాటర్ నింపుకొని వెళ్ళాం. హలో ఈమె పింకీ. ఇప్పుడు దాకా అంతా చీకటి చీకటిగా ఉంది, ఇప్పుడు మంచిగా ఉంది వెళ్తురు. అమ్మయ్య బయటికి వచ్చేసాం. ఇప్పుడు పార్క్ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్తున్నాం. మా ఇద్దరు అన్యాలు అట్ల నుంచి పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు వచ్చే మళ్ళీ అక్కడ ఎక్కడ ఒక్కటే పోట్రా. అమ్మయ్య ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం. పార్క్ లో
ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం. బుజ్జి బుజ్జి పక్షులు ఎంత క్యూట్గా ఉన్నాయో. అక్కడ ఉన్నంతసేపు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు వీలైతే ఒకసారి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంటికి రాగానే కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేట్ చేశారు. కేక్ కట్ చేశాక అందరం కలిసి ఫొటోస్ దిగాం. మా చెల్లి నా బర్త్డే అని గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇచ్చింది. ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళు డిన్నర్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నా బర్త్డే ఇలా జరిగింది, చాలా ఎంజాయ్ చేశాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై.